టాలీవుడ్ గురించి మనం ఇప్పుడు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం మామ. మన ఇండస్ట్రీ వరల్డ్లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్లో ఒకటి అని. బాహుబలి, RRR లాంటి మూవీస్ గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. కానీ మామ, నీకు ఎప్పుడైనా ఇలాంటి ఒక డౌట్ వచ్చిందా? నువ్వు TFI లెవర్ అయితే డెఫినెట్లీ వచ్చింటుంది మామ. ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? తెలుగులో ఫస్ట్ సినిమా ఎప్పుడు వచ్చింది? 100 years బ్యాక్ ఒక సినిమా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీనే మార్చేసింది మామ. అదే మన తెలుగు ఫస్ట్ ఫిలిం భక్త ప్రహ్లాద. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూసాం మామ. ముందుగా మీకు సైలెంట్ ఫిలిమ్స్ గురించి చెప్పాలి. తెలుగులో వెరీ ఫస్ట్ సైలెంట్ ఫిలిం భీష్మ ప్రతిజ్ఞ 1921లో రిలీజ్ అయింది మామ. ఇది రఘుపతి వెంకయ్య నాయుడు సన్ రఘుపతి సూర్యప్రకాష్ డైరెక్ట్ చేశారు. ఆ టైంలో డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ యాక్షన్స్ అండ్ టైటిల్స్ మాత్రమే ఉంటాయి. ఆడియన్స్కి సైలెంట్ ఫిలిమ్స్ అంటే ఎగ్జైట్మెంట్ ఉన్నా తెలుగులో మాట్లాడే సినిమా కోసం చాలా వెయిట్ చేశారు ఆడియన్స్. అలా మన 1932లో మన తెలుగు టాకీ ఎరా స్టార్ట్ అయింది. 6th February 1932లో భక్త ప్రహ్లాద అనే మూవీ రిలీజ్ అయింది మామ. ఇది తెలుగులో వెరీ ఫస్ట్ టాకీ ఫిలిం. దీన్ని డైరెక్ట్ చేసిన పర్సన్ HM రెడ్డి గారు. ఆయన్ని తెలుగు సినిమా ఫాదర్ అని కూడా పిలుస్తారు. ప్రొడక్షన్ బాంబేలో జరిగింది మామ. ఇంపీరియల్ ఫిలిం కంపెనీ బ్యానర్లో. అప్పుడు హైదరాబాద్, చెన్నై సెంటర్స్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లేని టైం మామ. సో బాంబేలో షూటింగ్ చేశారు. భక్త ప్రహ్లాద స్టోరీ మనందరికీ తెలిసిందే. ప్రహ్లాదని తన తండ్రి హిరణ్యకశిపుడు విష్ణు భక్తికి అపోజ్ చేసి ప్రహ్లాదకి చాలా కష్టాలు పెడతాడు. ఫైనలీ నరసింహావతారంలో విష్ణు వచ్చి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదని సేవ్ చేస్తాడు. ఈ స్టోరీని సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలంటే చాలా పెద్ద టాస్క్ మామ. కానీ HM రెడ్డి గారు దీన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రహ్లాద రోల్ని సింధూరి కృష్ణారావు గారు ప్లే చేశారు. హిరణ్యకశిపుగా మునిపల్లి సుబ్బయ్య గారు యాక్ట్ చేశారు మామ. లీలావతి రోల్లో సురభి కమలాబాయ్ పర్ఫామ్ చేసింది. ఆమెని తెలుగు ఫస్ట్ హీరోయిన్ ఇన్ హిస్టరీలో రికార్డ్ చేశారు మామ. మ్యూజిక్, సాంగ్స్, డైలాగ్స్ అని అన్ని కంబైన్ చేసి సినిమాని కంప్లీట్ టాకీ ఫిలింగా ప్రజెంట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బడ్జెట్ అప్పుడు 20,000 to 30,000 రూపీస్ మాత్రమే. కానీ ఆ టైంలో ఎంత పెద్ద అమౌంట్ అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. మూవీ రన్ టైం అరౌండ్ 2 hours 20 minutes ఉంటుంది మామ. ఫస్ట్ స్క్రీనింగ్ విజయవాడలో కృష్ణ సినిమా థియేటర్లో జరిగింది. ఎక్కువ మంది ఆడియన్స్కి తెలుగులో ఫస్ట్ టాకీ ఫిల్మ్లో మాట్లాడిన ఫస్ట్ డైలాగ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది మామ. ఆ వర్డ్ ఏంటంటే సత్యమేవ జయతే అని చెప్పడం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఓకే, లెట్స్ కమింగ్ బ్యాక్ టు ద భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద సక్సెస్ అవ్వడం వల్ల తెలుగులో మైథాలజీ ఫిలిమ్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది మామ. ఇంకా మనకి అప్పటి నుంచి అన్నమయ్య, లవకుశ, మాయాబజార్ లాంటి వస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాయి. భక్త ప్రహ్లాద్తో స్టార్ట్ అయింది మామ మన టాలీవుడ్ జర్నీ. ఇప్పుడు 100 years క్రాస్ చేసి వరల్డ్ వైడ్ మన ఇండస్ట్రీకి పెద్ద పేరు తెచ్చింది. సో మామ, ఇది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టోరీ మామ. మన తెలుగు సినిమా ఫస్ట్ స్టెప్ భక్త ప్రహ్లాద అనే చిన్న ఎక్స్పెరిమెంట్ అప్పుడు పెద్ద హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ డే నుండి మన టాలీవుడ్ ట్రావెల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరల్డ్ క్లాస్ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎగ్జైటింగ్ సినిమా జర్నీని ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతవరకు మన ఛానల్ మీద 2 కళ్ళేసి ఉంచండి.